మద్దూరు గ్రామము. నేను వచ్చేసి 2 ఎకరాలు పత్తి పొలం వేశాను. ఇప్పుడు అలంపూర్ చౌరస్తాకి సీసీ పత్తి తీసుకొని వస్తే వాళ్ళు ఏమంటున్నారంటే పొద్దు నుంచి 50 బండ్లు దొబ్బుకున్న తర్వాత ఇప్పుడు ఆఖరికి రాను 4 గంటల నుంచి 5 గంటల నుంచి ఏమంటారంటే అసలు మ్యాచర్ పెట్టకుండానే మ్యాచర్ రాలే అంటున్నారు. ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ఒక్కటి ఫస్ట్ మీరు పెట్టండి, పెట్టిన తర్వాత మ్యాచర్ రాకుంటే మాది తప్పు, రైతులది. ఆరేసుకొని వస్తాము. మళ్ళీ మేమంతా ఎండకి సార్ మీరు కూడా చూస్తున్నారు, నెల 15 రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడుతుంది. ఎక్కడి నుంచి చేస్తాను సార్ పత్తి? క్వాలిటీ పత్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? క్వాలిటీ పత్తి సార్ గవర్నమెంట్ కూడా ఉంది కదా సార్, గవర్నమెంట్ చూసింది కదా. ఇంతమంది వరదలు ఎంతమంది కొట్టుకుపోయినారు. ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి, ధర్నా చేసుకోండి, ఆ రైట్స్ హక్కులు ఉంటాయి. అంతేగాని చీటికి మాటికి నాకు కడుపు నొప్పి లేస్తుంది 100 టాబ్లెట్ వేసుకుంటుంటే కుదరదు. ఇది నేషనల్ హైవే. నెంబర్ ఆఫ్ వెహికల్ 10 నిమిషాలలో 4-5 కిలోమీటర్లు ఉంటుంది. మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్గా వెళ్తుంటారు. ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది, అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకొని 120-140 మీద వెహికల్స్ పోతుంటాయి. నీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డు ఎక్కితే వాళ్ళ జీవితం పోతుంది ఆడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది. మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి, లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ హక్కులు సాధించుకోండి. నేషనల్ హైవే సరే కాదు, నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలియదు వాటి కేసులు ఎట్లా. రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు. ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు. నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అవుతాయి. ఇలా గద్వాల కోర్టు ఉండదు, ఒకసారి ఢిల్లీకి పిలుస్తాడు, ఒకసారి కలకత్తా పిలుస్తాడు, ఒకసారి హైదరాబాద్కి పిలుస్తారు. మీకున్న ఆస్తులు అమ్ముకున్న కూడా తిరగడం చేత కాదు, రాకపోతే 2వ రోజు అరెస్ట్ చేసి చేయలేమంటారు. దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీకు సమస్య ఉంటే ఈడ కూర్చోండి, కాటన్ మిల్లు బంద్ చేసుకోండి, లేదా కలెక్టరేట్లోకి వచ్చి కలెక్టర్ గారితో మాట్లాడండి. నేషనల్ హైవే మీద ఎక్కేసి నీకు చిన్న సమస్య ఉంది, మాచరైజర్ ఉందని ఎక్కితే వాడి ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్? రేపంచే 2 కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ పెట్టండి. ఎస్ఐ గారు ఏమి చేయొద్దు, నువ్వు వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళేదో చూస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంకొక 10 నిమిషాలు అయితే మేము వచ్చి తంతా ఉంటున్నారు. మీ అంతా ఇలా అందరూ పోలీసులు అందరూ మీటింగ్లో ఉన్నాం, గద్వాల్లో ఉన్నాం. నీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏలా లేదు పాల లేదు రోడ్డు మీద ఎక్కితే ఏందన్నట్టు అది. దయచేసి ఆ పని చేయకండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు ఆపుకోండి, వచ్చి కలవండి, లేదా మా ఎస్ఐ గారు చెప్పండి. మాకు అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం వస్తే మిమ్మల్ని కలెక్టర్ గారు తీసుకుపోతాం. క్లియర్ కదా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.